నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే చర్చగా నడుస్తోంది. ఎందుకంటే రామచంద్రరావు పేరు ఫైనల్ అయిందంటూ ఈ ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో బీజేపీలో కొంత కల్లోలం ఏర్పడిందనే చెప్పుకోవాలి. రాజాసింగ్ ఇప్పటికే రాజీనామా చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన మాట్లాడుతూ మీకు మీ పార్టీకి ఓ దండం, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరిని అధ్యక్షుని చేయాలో, ఇక మాతో ఏం పని ఉందంటూ రాజీనామా పత్రాన్ని అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనించాం కొద్దిసేపటి క్రితమే. ఇక మరోవైపు బండి సంజయ్ కూడా మాట్లాడుతూ అసలు అధిష్టానం ఏ డెసిషన్ కూడా తీసుకోలేదు, ఇవన్నీ కూడా వార్తలు వాస్తవం కాదంటూ చెప్పుకొచ్చారు. ఇన్ కేసు ఆయనే చేసినా ఇంకెవరిని చేసినా కానీ మా పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా బండి సంజయ్ చెప్పకనే చెప్పారు. అసలు రామచందర్ గౌడ్నే ఎందుకు ఎన్నుకున్నారు, ఒకవేళ ఆయన ఎన్నుకున్నా కానీ పార్టీ ఏకాభిప్రాయంతో ఎందుకు లేదు, ఎందుకు ఈ లుకలుకలన్నీ కూడా మొన్నటి వరకు ఈటల రాజేందర్ని చేస్తారన్నటువంటి వార్తలు ఏమయ్యాయి, ఇప్పుడు రామచందర్ని చేస్తే మరి పార్టీ మొత్తం కూడా ఏకాభిప్రాయంతో ఆయనకే సపోర్ట్ చేస్తుందా, ఒకవేళ అదే అయితే ఇప్పటికే రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేశారు, ఈ మొత్తం ప్రశ్నలు కూడా బీజేపీలో కొంత కల్లోలాన్ని ఏర్పరుస్తున్నాయని చెప్పుకోవాలి. అసలు ముందుగా రాజాసింగ్ అదేవిధంగా బండి సంజయ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఎస్ పీసీఆర్ ఒకసారి 2 బైట్స్ కూడా ప్లే చేయండి. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే, ఇవ్వండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, లోనిగోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కానీ చూస్తున్నాం కదా, మీకు మీ పార్టీకి ఓ దండం అంటూ రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఆయన అదే కాకుండా 10 మంది సపోర్ట్ కావాలి నామినేషన్ వేయాలంటే చెప్పి నా అనుచరులను కూడా బెదిరించి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కొంతమంది కావాలనే చేస్తున్నారు. బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు కొంతమంది జమ అవుతున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఎవరైతే ఒక పేరు వినిపిస్తోందో రామచంద్రరావు, అది కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి చర్చ కూడా రాష్ట్రంలో లేకపోలేదు. ఇంకా ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు పల్లె రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటు పివి వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా బీజేపీ వాళ్ళతోనే ప్రారంభిద్దాం, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి చర్చే కాబట్టి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్, ఈ మార్నింగ్ నుంచి రామచంద్రరావు గారి పేరైతే చాలా గట్టిగా వినిపిస్తోంది. అన్ని మీడియా సర్కిల్స్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే శుభాకాంక్షల వరకు కూడా వెళ్ళిపోయింది. ఒకవైపు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం అఫీషియల్గా ప్రకటిస్తేనే అది ఫైనలైజ్ అవుతుంది, అంతవరకు ఇవన్నీ కూడా గాలి వార్తలని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ఇక ఈవినింగ్ ఏదైతే రాజాసింగ్ అక్కడికి వెళ్ళి ఆయన నామినేషన్ వేయాలనుకున్నారో అప్పుడు జరిగినటువంటి కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి వచ్చేయడం, ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి రాష్ట్రంలో హాట్ టాపిక్కి నడుస్తోందని చెప్పుకోవాలి. మీరు ఎలా చూస్తారు? రామచంద్రరావు గారి పేరు ఫైనల్ అయినట్లు అనుకోవాలా, లేకపోతే ఇంకా అధిష్టానం ఏదైనా పరిశీలనలో ఉందనుకోవాలా? ఒకవేళ అదే పేరు ఫైనల్ అయితే మరి పార్టీ మొత్తం ఏకాభిప్రాయంతో స్వాగతిస్తుందా? స్వాగతించే నేపథ్యంలో మరి ఎందుకు రాజాసింగ్ లాంటి ఒక కీలకమైనటువంటి లీడర్ రాజీనామా చేశారు? అన్ని ప్రశ్నలే, ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా 9 రాష్ట్రాలు అధ్యక్షులని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ముఖ్యంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సంస్థాగత ఎన్నికలు
కార్యకర్త దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల వరకు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీని. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఈరోజు ఆశావాహుల నుంచి మరి పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ తీసుకొని వాటిని పరిశీలించిన తర్వాత సాయంత్రంలోగా మరి ఎవరో ఒక పేరు మాత్రం డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా రామచంద్రరావు గారు ఫస్ట్ నేమ్ ఉన్నది కాబట్టి, సో వారిని, ఎందుకంటే పార్టీలో అందరితో మాట్లాడిన తర్వాతనే, అన్ని అనుకూలించిన తర్వాతనే ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకు రావాలంటే అధ్యక్షులు ఎవరైతే అధ్యక్ష బాధ్యత తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అందరినీ కలుపుకునే విధంగా, అందరినీ కోఆర్డినేట్ చేసే విధంగా, రేపు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేయాల్సి ఉంది కాబట్టి డెఫినెట్ గా బాధ్యతలు ఇస్తారు. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ లేకపోతే ఇంకొకరు మాట్లాడినా కూడా, బండి సంజయ్ గారు మాట్లాడినా కూడా, దాంట్లో రాజాసింగ్ గారు లవ్ లెటర్ అన్నారు కానీ అక్కడ రెసిగ్నేషన్ లెటర్ ఎక్కడ అనలేదు. రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి వాళ్ళు, ఒకవేళ జగన్ ఇవ్వాలనుకుంటే పార్టీలు ఇస్తారు, ఎస్. తర్వాత ఎమ్మెల్యే పదవికి ఒకళ్ళు రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్కి అందజేస్తారు. ఇవన్నీ కూడా కామన్ అండి. ఇప్పుడు అన్ని పార్టీల్లో ఒక అధ్యక్షుని ఎన్నిక విషయంలో అన్ని పార్టీలలో సర్వసాధారణం. చాలా మందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది కొన్ని కావాలంటారు, కొన్ని రకాలుగా ఆలోచనలు ఉంటాయి. అందరికీ అధ్యక్ష బాధ్యతలు అయితే రావు కదా, ఎవరో ఒకరికైతే ఇవ్వాలి, తప్పదు. ఆ ఒక్కరికే మరి ఎవరికి అనేది మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఈ నామినేషన్లు పరిశీలించిన తర్వాత చెప్పే అవకాశాలు ఉంటాయి. దాంట్లో రాజాసింగ్ గారు మా ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే, 3 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే. ఎవరు గెలవనప్పుడు కూడా ఆయన గెలిచిన 2018లో ఆయన ఒకడే గెలిచాడు, ఒక్కడు అలాగా. సో డెఫినెట్ గా ఆయన కొంత ఉండొచ్చు, కొన్ని సంఘటనలు కానీ, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ పార్టీలో, దానివల్ల కొంత నారాజ్ అయి ఉండొచ్చు. కాకపోతే పార్టీకి అయితే దూరం అయ్యే కావాడు కాదు. ఎందుకంటే రాజాసింగ్ గారు రామరాజ్యం కావాలనుకుంటారు. రామరాజ్యం కావాలనుకుంటూ దేశాని కోసం కష్టపడే మనసుతో ఉన్న వ్యక్తి. సో డెఫినెట్ గా రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని కలలు కన్న వ్యక్తి. నాకు తెలిసినంత వరకు పార్టీకి డెఫినెట్ గా దూరం అవ్వరు. సో ఈ చిన్న అన్ని కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే టీ కప్ లో తుఫాన్ లాంటివి. డెఫినెట్ గా సమస్య పోతాయి, మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా కామన్ గా మరి రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తప్పితే వేరే ఆలోచనలు ఉండవు. సో మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా మార్నింగ్ మాట్లాడారు. మేము ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుని ఇంకా అనౌన్స్ చేయలేదు. మా దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత వాటిని పరిశీలించి కేంద్ర నాయకత్వం ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది, ప్రకటించాల్సి ఉంటుంది. డెఫినెట్ గా అది జరిగే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఎవరైనా కూడా రాజాసింగ్ కానీ ఇంకొకరు కానీ నేను కూడా పార్టీ లైన్ తప్పి మాట్లాడే అవకాశం ఉండదు. పార్టీ లైన్స్ ఏవైతే ఉన్నాయో, పార్టీ లైన్లో ఏవైతే మాట్లాడాలనుకుంటారో అదే కంటెంట్ మాట్లాడేది తప్పితే దానికి మించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఏ పార్టీలైనా అంతే ఉంటుంది. ఎందుకంటే ఒపీనియన్స్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ కొన్ని ఏదైతే మాట్లాడాలనుకుంటారో అవి డెఫినెట్ గా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఉన్న మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. కానీ బట్ అదర్వైజ్ రాజాసింగ్ గారు మా ఎమ్మెల్యే, డెఫినెట్ గా మా ఎమ్మెల్యేనే. రేపొద్దున ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాబోతా ఉంది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే మనం చూసాం, అంతకుముందు 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం. ఇప్పుడు 18 నెలల కాంగ్రెస్ పాలన చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా వేగంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఒక అధ్యక్షుడు అయితే డెఫినెట్ గా ఒక మంచి అధ్యక్షుడిని రేపు ప్రభుత్వంలోకి తీసుకురావడం ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా తీసుకొస్తారు. సో దీనికి బీఆర్ఎస్ సంబంధం కానీ లేకపోతే కాంగ్రెస్ సంబంధం కానీ ఇవన్నీ కూడా రకరకాల పార్టీలు
వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటారు తప్పితే దీంట్లో బీఆర్ఎస్ సంబంధము లేకపోతే ఇంకొకరి సంబంధము ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే మనం కూడా అదే అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే అనుకుంటా మీకు మీ ఇద్దరికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు అంటున్నారు, పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు మన ఎమ్మెల్సీలు కూడా అదే అన్నారు. ఎక్కడ కూడా ఏ పొత్తు కూడా భారతీయ జనతా పార్టీ పెట్టుకునే అవసరం కూడా లేదు. ఒకటే సింగిల్ గా వెళ్ళాలనుకుంటున్నాం. సింగిల్ గా గెలిచే పార్టీ ఏదైతే ఉందో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి ఒకే ఒక పార్టీకి అవకాశం ఉంటుంది, అదే భారతీయ జనతా పార్టీ. రైట్, ఓకే అండి. మనతో పాటు కాంగ్రెస్ నుంచి రామచంద్ర గౌడ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. అంటే ఏ పార్టీలో అయినా కానీ ఆ పార్టీ నాయకులు లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు, అది సహజంగా జరిగేదే. కానీ ఈరోజు రాజాసింగ్ గారు మాట్లాడుతూ మా పార్టీ అధికారంలోకి రాకూడదని కోరుకునే వాళ్ళు జమ అవుతున్నారంటూ చెప్పారు. ఏంటి దాని అర్థం ఏంటి? ఏమైనా ఉందనుకోవచ్చా లేకపోతే ఏంటి? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని గురించి అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ కావాల్సింది ఏంటంటే, మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, బీసీ కాన్సెప్ట్ లో బీసీ కావాలని కొంతమంది ఆలోచించారు, అది కాలేదు. అదే రకంగా రాజాసింగ్ గారికి ఆలోచన ఉండొచ్చు, ఆయన ఉద్దేశం ప్రకారం దీంట్లో డబ్బున్న వాళ్లకు ఏదో ఒత్తిళ్లతోని జరుగుతుందనేది ఆయన ఉద్దేశం. ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో స్ట్రాంగ్ వ్యక్తి. ఆయన ఆలోచించి ఆ రకంగా అంటే ఆయన అందులో లుకలుకలు అనేటివి బయటకు వస్తున్నాయి. ఇంకోటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కవిత గారి లెటర్ పనిచేస్తుంది. ఆ లెటర్ లో వాళ్ళ ఒప్పందం మధ్యలో వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా అనేది కూడా తెలియదు. ఏం జరిగినా కానీ రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీజేపీ ఇంకే పార్టీ కలిసినా, ఏ నాయకుళ్ళు వచ్చినా, ఏ అధ్యక్ష పదవి ఎవరు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలో ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కానీ బీజేపీకి 8 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళ దాంట్లో లుకలుకలు సామాన్యమే. ఆ లుకలుకలతోని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి 2వ విడత మెట్రో రైళ్లు అనుకోండి, ఇంకేమైనా బెనిఫిట్స్ తీసుకొస్తే సంతోషం. ఒకటి, బీజేపీ వాళ్ళని కోరుకునేది ఏంటి, మీ అంతర్గత వ్యవహారం ఏదున్నా కానీ మీరు చూసుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన బెనిఫిట్స్, దానికి లబ్ధి చెందే రకంగా మీరు ఏం చేస్తారు? 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతిపక్ష పాత్రగా, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తప్పులు చేసినా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి పొరపాట్లు చేసినా మీరు సరిచేయండి, ప్రతిపక్ష పాత్రను స్ట్రాంగ్ గా చేయండి. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అప్పుడే వస్తా అని అంటాడు. ఇంతవరకు అంటే సుమారుగా 18 నెలల నుంచి కూడా బయటకు రాకుండా ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడి వెళ్తున్నాడు. కానీ ప్రతిపక్ష పాత్ర చర్చించుదాము, అసెంబ్లీలో ఏ విషయాన్నైనా మాట్లాడదాము, మీరు రండి, స్పీకర్ కు మీరు ఒక లెటర్ ఇచ్చేసి మీరు ప్రతిపక్షంలా మీ పాత్రను పోషించి ఏ రకంగా చేస్తే బాగుంటది, గవర్నమెంట్ లో తప్పులు జరిగినా ఏమైనా పొరపాట్లు జరిగినా చేయించుకుంటా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ సూచనలు ఇచ్చుకుంటూ పోతుంటే బాగుంటది. అదే రకంగా బీజేపీ వాళ్ళని కోరడం అవుతుంది, అదే రకంగా బీఆర్ఎస్ వాళ్ళని కోరడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఈ పోటీతత్వం ముందుట్లా దాంట్లో బీసీలు కావాలని అడగడం తప్పేం లేదు. అదే రకంగా వీళ్ళు ఆశించే వాళ్ళు ఎవరు, రాజేందర్ గారు ఆశిస్తున్నారు, తర్వాత బండి సంజయ్ గారు ఆశిస్తున్నారు, ఇంకే కొంతమంది ఆశిస్తున్నారు. ఆశించే దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉన్నా ఎవరన్నా వాళ్ళు ఆశించట్లో తప్పు లేదు. పార్టీ కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళ అంతర్గత వ్యవహారం, దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకు సంబంధించిన విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే రకంగా తీసుకోండి, దాన్ని మీరు అన్ని రకాలుగా తీసుకుంటే బాగుంటుందని ఈ రకంగా చెప్తూ, ఆ పార్టీ వ్యవహారంలో చిన్న విషయం కాదు. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా మీ పార్టీకి రాజీనామా చేసుకుంటా ఈ రకంగా చేస్తుందంటే అది చిన్న విషయం కాదు, అది పెద్ద లుకలుకలే. దాంతో ఎంతవరకు పోతుందో చెప్పలేము. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. బీఆర్ఎస్ లో లుకలుకలు ఉన్నాయి, బీజేపీలో లుకలుకలు ఉన్నాయి. బీఆర్ఎస్ లో కూడా కవిత ఉంది అనుకోండి, హరీష్ రావుది ఒక దిక్కు ఉన్నది, కేటీఆర్ ఉన్నది. వాళ్ళ సమస్యలు అంతర్గత వ్యవహారం అయినా కానీ ప్రతిపక్ష పాత్రను గట్టిగా చేస్తే బాగుంటదని సందర్భంగా కోరుకుంటూ, రామచంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి మీ పార్టీ నాయకుల మాటలకే మీరు కూడా వత్తాసు పలుకుతారా, లేకపోతే అలాంటిది ఏమి ఉండకపోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కవిత లెటరే పనిచేస్తుంది. ఆమె ఓపెన్ గా చెప్పుకున్నదండి. అదే రకంగా మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఓటు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు వన్ సైడ్ వెళ్ళిపోయినాయి. బీఆర్ఎస్ ఓట్లే అటు చేంజ్ చేయడం జరిగింది. అది ఓపెన్ గా కనబడుతుంది కదా. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, కవిత కూడా బీఆర్ఎస్ బీజేపీ లో కలవాలని ప్రయత్నం జరిగింది. నేనే ఆబ్జెక్షన్ చేసిన అని ఆమె ఖచ్చితంగా అది అంతర్గత వ్యవహారం. ఈ రోజు నేను కోరుకునేది ఏంటంటే మీరు ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా అది ప్రతిపక్ష పాత్రను పోషించండి. బీఆర్ఎస్ వాళ్ళు పోషించడం లేదు, బీజేపీ వాళ్ళు కూడా పోషించడం లేదు. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడడానికైనా ఏదైనా కానీ వాళ్ళ తప్పులను ఎత్తి చూపండి. ఏ తప్పులు జరుగుతున్నాయి, మళ్ళీ ఈ డెవలప్మెంట్ లో కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మెట్రో సెకండ్ విడత ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఇచ్చిరు, మహారాష్ట్రలో అనుకోండి, గుజరాత్ లో అనుకో డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కువ వస్తున్నాయి, మన దగ్గరికి ఎందుకు రాదు? అదే రకంగా నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ పాత్ర కూడా ఉండాలి. మీ ప్రతిపక్ష పాత్రలో మీరు సదుద్దేశంతో డెవలప్మెంట్ కోసానికి, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కోసానికి మీరు చూడండి. ఎలక్షన్ మట్టుకు ఇంకా ఎలక్షన్ కావాలంటే ఇంకా 3.5 years ఉంది. 3.5 years లో మీరు స్ట్రాంగ్ అండి. ఇట్లా ఈ రకంగా ఉంటే మాత్రం ఇంకా దిగజారిపోతున్నాయి, రెండు పార్టీలు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినా కానీ నేను కోరుకునేది ఏంటంటే ప్రతిపక్ష పాత్రలు మీరు సరిగా వ్యవహరించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి మీ సలహాలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నానండి. మంచి సలహాలు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మీరు తీసుకెళ్ళండి. తప్పులు జరిగితే ఈ తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపండి. ఆ తప్పులు జరగకుండా మీ పాత్ర ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి. మీరు స్ట్రాంగ్ అండి, బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ అండి, బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్ అండి. ఇద్దరు కలిసి స్ట్రాంగ్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను మీరు చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చాలా ఉన్నతంగా ముందుకెళ్తుంది, దానికి మీ సహకారం కావాలి. మెట్రో రైలు కూడా పూర్తి సహకారం చేయండి. స్పెషల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా మీరు చేయండి. కోరుకుంటున్నానండి ఈ సందర్భంగా. రైట్, ఓకే అండి. మనతో పాటు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీహరి యాదవ్ గారు, నమస్తే అండి. అన్నా నమస్తే. మా ప్యానల్ ఉన్న వెంకటరెడ్డి అన్న కానీ, మా రామచంద్ర గౌడ్ గారికి, మిత్రులకి అందరికి నమస్తే అన్న. మనం ఈ చర్చకే పరిమితం అవుతాం, బీజేపీ అధ్యక్షుని ఎన్నికలకే పరిమితం అయ్యాము. మిగతా మనకున్న 1 hour ఉంటది కాబట్టి ఈ 1 hour లో మనం దీనికి పరిమితం అయ్యాం. మొత్తం ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు వారు చెప్పిన హామీలు ఏం అడుగుతారు, ఏం చెప్తారు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, పాపం మా రేవంత్ రెడ్డి అదే కోరుకుంటాడు, మా రామచంద్ర అన్న అదే కోరుకుంటాడు. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు. కేసీఆర్ వచ్చే అంత అవసరం మీరు రాణించలేరు. ఇంకా మా హరీష్ రావు, మా కేటీఆర్ చెప్పిన దానికి సమాధానం చక్కగా చెప్తలేరు. మీరు అనే ప్రతిపక్ష పాత్ర చాలా గట్టిగా, చాలా గౌరవంగా, చాలా ఉందాగా అడుగున అడ్డమైన హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్తారు మిమ్మల్ని నిలబెడుతూనే ఉన్నారు, నిలదీస్తూనే ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని ఎండగడుతూనే ఉన్నారు. కానీ ఈ చర్చకు పరిమితమైన మనం ఈరోజు బీజేపీ ఒక విషయం అయితే మాత్రం ఈ రోజు మాత్రం ఒక ట్రెండ్ నడుస్తుంది. మనం ఒక వర్ధమాన రాజకీయాల్లోకి వస్తే సామాజిక న్యాయం కానీ, ప్రధానంగా బీసీల ప్రాతినిధ్యం పెరగాలని, జనాభా సంఖ్య పరంగా 50% పైగా ఉన్న బీసీలకి అధికారంలో కానీ, పార్టీ పదవులలో కానీ ఒక సంఖ్య పెరగాలని ఒక ఆకాంక్ష బాగా సమాజంలో, ఈవెన్ మా పార్టీలో కూడా ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. అందులో బాగానే మొన్న ఎమ్మెల్సీ అంటే శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ గా మా నాయకుడిని తీసుకునేదానికి కూడా అదొక నిదర్శనం. మధుసూరాచారి గారు పెట్టడం అంటే అట్లా ఇలా రాష్ట్రంలో ఒక విస్తృతమైనటువంటి బలమైనటువంటి ఒక ఆకాంక్ష వచ్చే సందర్భంలో ఒక బీసీ విన్నాను అన్నా, ఒక బీసీ అధ్యక్షుడు అవుతాడని చెప్పి రాష్ట్రం అంతా ఎవరైనా, అది బండి సంజయ్ గారు అయినా, అరవింద్ గారు అయినా, ఈటల రాజేంద్ర గారు అయినా ఒక బీసీ నాయకుడు అవుతాడు. ఎందుకంటే ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రి అని ఒక వాదన తీసుకొచ్చింది కాబట్టి. కానీ వాళ్ళు బీసీ అధ్యక్షుడిని, బీసీ ముఖ్యమంత్రి వాదన పక్క పెడితే ఫ్లోర్ లీడర్ కూడా బీసీకి ఇవ్వలేదు. అప్పుడే కొన్ని అనుమానాలు ఉండే, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ కూడా రెడ్డే. అది ఇక్కడ రెడ్డిలది అది నడుస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి ప్రభావం, ఈ సమాజంలో కొంత ఆధిపత్య కుల ప్రభావం నడవడమో కారణం ఏందో తెలియదు. కానీ ఎల్పీ లీడర్ కూడా ఇచ్చారు. కానీ రానున్న రోజులలో ఖచ్చితంగా అధ్యక్షుడిని బీసీకి ఇవ్వబోతురని, బీసీ అధ్యక్షుడు అవుతాడని ఒక విస్తృతమైన చర్చ జరిగింది. కానీ ఈ సందర్భంగా మాత్రం వాళ్ళ పార్టీ శ్రేణి, ఇది పార్టీ అంతర్గత వ్యవహారమే అయినా, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అనేది ఆ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం, ఆ క్యాడరు భాగస్వామ్యమే అయినా కూడా సమాజంలో చాలా విస్తృతంగా ఒక ఆకాంక్ష అయితే ఉండే. ఖచ్చితంగా బీజేపీకి బీసీ నాయకుడి అధ్యక్షుడు కాబోతున్నాడు, అది ఒక మంచి సోషల్ జస్టిస్ లేదా సోషల్ డెమోక్రటిక్ నినాదం తీసుకొని విస్తృతంగా ప్రజలకు పోతుంది అని అనుకునే దాంట్లో వాళ్ళ పార్టీ శ్రేణులే కాదు, సమాజంలో కూడా బడుగు బలగిన వర్గాలు, బహుజన వర్గాలు ఎదురు చూసినాయి.
కానీ వీళ్ళందరి ఆశల్ని వాళ్ళు అడియాసలు చేసారు. దానికి తోడు మాది బ్రాహ్మణవాద పార్టీ, మా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ చెప్పింది మాత్రమే మేము కొనసాగిస్తాము. మేము సంఘ పరివారు ఆర్ఎస్ఎస్ మా విధానాలే మాకు ముఖ్యం తప్ప మాకు ఏ సామాజిక న్యాయము ఏ సామాజిక ప్రజాస్వామ్యం మాకు ముఖ్యం కాదు. మాకు మా పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా సరే మేము వినము అని మరోసారి ఈ జాతీయ పార్టీలలో అంతా ఇదే ఉంటున్నా. ప్రాంతీయ పార్టీలలో కూడా ఒక కుటుంబము, ఒక కులం, ఒక సామాజిక వర్గము ఉంటుంది అనే ఒక ఎంతో విస్తృతంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా, కానీ ఎన్టీఆర్ లాంటి ఒక కమ్మ నాయకుడు వచ్చినా కూడా, కానీ ఎన్టీఆర్ చాలా మంది ఈ తెలంగాణ సంబంధించినటువంటి బీసీ ఎస్సీ నాయకులు చాలా మందిని ప్రమోట్ చేసిండు. అట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఎస్సీలు బీసీలు ఉద్యమంలో పనిచేసి వచ్చిన వాళ్ళు ప్రముఖ పాత్రలో ఇలా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం నుంచి ఎదిగొచ్చినారు. అట్లా జాతీయ పార్టీలు అట్లా చూసుకునే పరిస్థితుల్లో లేవు. కనీసం ఈ జాతీయ పార్టీ అన్న మొన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు గౌరవ మహేష్ గౌడ్ గారికి ఇవ్వడంలో బహుశా బీజేపీ కూడా అదే ఎత్తుగా తీసుకొని అదే వ్యూహంతో పోతుందని అనుకున్నాము. ఇక వాళ్ళు ఇప్పుడు ఓడలేక ఏదో అంటారుగా ఎగరలేక పందిరి కూర్చా అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ పార్టీలో అధికార వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద చెప్తున్నారు, లేకపోతే మా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాదు. కానీ సమాజంలో ఏదైతే సామాజిక న్యాయము బీసీ నినాదము ఎజెండా ఉందో ఆ ఎజెండాను మాత్రము మాకు అవన్నీ ఏ ఎజెండా లేదు. మాది భక్తు ఆర్ఎస్ఎస్ ఎజెండా, బ్రాహ్మణవాద ఎజెండా, మాకు సామాజిక న్యాయం గీమాజిక న్యాయం ఏం జాంతనాయని మరోసారి బీజేపీ రుజువు చేసుకుంటుంది. వాళ్ళ శ్రేణులు సమాజంలో వ్యతిరేకత ఉంది. వాళ్ళ శ్రేణులలో కూడా ఎదిగొచ్చిన తరం, ఇప్పుడు ఎదిగొచ్చిన తరంలో చాలా మందికి ఆ ఆశ ఉంది. ఇది నీరుగార్చే ఆశనే. ఇది పరోక్షంగా ఆ బీజేపీ పార్టీలో ఉన్న శ్రేణులలో విపరీతమైన, మీరు ఇంతకుముందు కమలంలో కల్లోలం పెట్టారు కదా, ఇది నిజంగానే కమలంలో ఒక భారీ కల్లోలానికి దారితీస్తాను మాత్రం ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నేను చెప్పాల్సుకున్నాను. రైట్. మనతో పాటు తాటికుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. చూస్తున్నారు కదా ఈరోజు ఎంత నాటకీయంగా పరిస్థితులు ఉన్నాయో. ఉదయం నుంచి కూడా రామచంద్రరావు గారి పేరు ఫైనల్ అయిందని ఒక వార్త బయటకు రావడం, దాన్ని బండి సంజయ్ గారు ఇంకా బీజేపీ అధిష్టానం ఏది కూడా ఫైనలైజ్ చేయలేదని చెప్పడం, ఆ తర్వాత రాజా సింగ్ రావడం, ఆయన రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు డిసైడ్ చేశారు ఈ పేరును, లేకపోతే ఇంకేదో పార్టీ డిసైడ్ చేసింది అనేటువంటి చర్చ కూడా తెర మీదకి వచ్చింది. దాన్ని కూడా పార్టీ వాళ్ళు ఖండించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అసలు ఈ ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకవైపు అధిష్టానం పూర్తిగా చెప్పకముందే ఈ విధంగా లీకులు ఏ విధంగా వచ్చాయి? వాటిని నమ్మినటువంటి కొంతమంది నాయకులు రాజీనామా వరకు వెళ్ళడం ఏం జరుగుతోంది బీజేపీలో అంతర్గతంగా? అంటే ఇప్పుడున్న ట్రెండ్ లో రాజకీయ పార్టీలు ప్రజలను కంటే సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారు. ప్రజల్ని నమ్ముకోవడం కంటే సోషల్ మీడియాని ఎక్కువ నమ్ముకుంటారు పార్టీలు అన్ని కూడా. ప్రజల్ని నమ్ముకొని ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మద్దతు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ రావు. ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకో రాజకీయ పార్టీ నాయకుడు అందన సరే జాతీయ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలని తన ప్రభావితాన్ని చూస్తుంది. తనేదో ఇన్వాల్వ్ అయ్యి తనేదో తన మనిషికి ఇప్పుకున్నది నేను పెద్దగా దాన్ని యాక్సెప్ట్ చేయను. రెండో ఏంటంటే భారతీయ జనతా పార్టీ 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వాళ్ళకు వివిధ రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ బీజేపీ పార్టీ ఎక్కడనో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే వరకు మాత్రం రాజకీయ నిర్ణయాల్లో తప్పటడుగు చేస్తుంది. ఇది 100%. ఎందుకంటే గతంలో మనము ఈటల రాజేందర్ గారి ఎన్నిక సందర్భంగా మనకి ఈటల రాజేందర్ గారి ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనాడు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు తరదాపుగా గెలిచే స్థాయికి వచ్చారు. అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ ఎంత వెనకడిపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే దీన్ని నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ అలా రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే వారికి అభినందనలు. పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పార్టీ శ్రేణులందరూ ఆమోదించాలి. కానీ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేయకుండా అసంతృప్తికి లోనైతే ఏమి జరుగుతుందనేది పార్టీ ఆరా తీయాలి. దానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఎంతకాలం తీసుకున్నారు? ఎంతకాలం తీసుకున్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని మనము ఎంపిక చేశామా అన్నది ఒకసారి పార్టీలు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా నోటిఫికేషన్ వేసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి అసలు ఎందుకు మీరు నామినేషన్ పత్రాలను విస్తృతంగా రాష్ట్ర పార్టీలో పెట్టేది ఉండే. కొన్ని నామ్స్ పెట్టుకొని
పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే ఉండే, వేసేస్తుండే, ఎన్నికే జరుగుతూ అయిపోతుండే కదా. ఎన్నిక జరిగితే అసలు బీసీ నాయకుడు అవునా, దళిత నాయకుడు అవునా, ఓసీ నాయకుడు అవునా తేటతెల్లం అవుతుండే కదా. అంటే అధిష్టానము అధ్యక్షుని ఎంపికలో ఇన్వాల్వ్ అయ్యి, రాష్ట్ర నాయకత్వం కొంత ఇన్వాల్వ్ అయ్యి, వీళ్ళైతే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే ఎవరైతే బాగుంటది, ఎవరైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే, ఆ పార్టీ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే ప్రజలకి ఈ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే రాజకీయ పార్టీని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ద్వారా మాకు సంక్షేమ పథకాలు, సంక్షేమం జరగాలి, మంచి సుపరిపాలన అందాలని కోరుకుంటారు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చిన గత ఎన్నికల్లోనే వచ్చిన అవకాశాలని కొంచెం చేజార్చుకున్న చర్చ తెలంగాణ సమాజంలో కనబడుతుంది. ఇప్పుడు రాజాసింగ్ లాంటి, నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే కట్టర్ హిందువుల పార్టీ అనేది రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నట్టుగా కానీ కొంత సమాజంలో కనబడుతున్నట్టు కావచ్చు. కానీ రాజాసింగ్ లాంటి కట్టర్ హిందూ, భారతీయ జనతా పార్టీ అంటే రక్త తిలకాన్ని నిలబెట్టుకునే ఒక నాయకుడు రాజీనామా చేసిందంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు మీరు సమన్వయం చేయలేకపోతున్నారు? మీకున్న పార్లమెంట్ సభ్యులు 4 శాసనసభ్యులు, ఈ నాయకత్వం ఒక దగ్గరికి వచ్చి ఒక నాయకుని ఎన్నుకోలేకపోతుందా? ఒక నాయకుడిని ఎన్నుకుని అంటే రేపు భవిష్యత్తు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇలాంటి సందర్భాల్లోనే ఒక దృఢమైన, ఒక అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది అన్న చర్చ తెలంగాణ సమాజంలో వస్తే అది భారతీయ జనతా పార్టీ కొంత నష్టమే కదా. అంటే పార్టీలు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చూసారండి, ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఛానల్ మీద దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ నేత ఏది మన జితేందర్ రెడ్డి గారు సార్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా నిన్న మీడియాతో మాట్లాడాడు. అంటే ఎప్పుడు కూడా అలాంటి నాయకుని దగ్గర నుంచి మనం అలాంటి పదాలను ఎక్స్పెక్ట్ చేయము. అంత ధీమాగా అంటే మా తెలంగాణ మాదే, మా పార్టీ రూల్ అనే విధంగా భవిష్యత్తులో కూడా మాకు అనుసంధానంలో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది అనే ధీమాతోని తను మాట్లాడాడు. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు అలా చేయలేకపోతుంది? ఓటుకు వచ్చే వరకు మోడీని చూసేయమంటారు, మమ్మల్ని చూసేయండి ఓటు. అయ్యో ఈ భువనగిరిలో మా నాయకుడు ఉన్నాడు, ప్రజానాయకుడు, ఈయన చూసేయండి, ఈయన ఎందుకు గెలిపారు ఎమ్మెల్యేగా? ఆలేరులో గీయన ఉన్నాడు, హుజురాబాద్ లో గీయన ఉన్నాడు, కరీంనగర్ లో గీయన. ఎందుకు మీరు అధిక నాయకత్వాన్ని, పార్టీని అభివృద్ధి చేయలేకపోతున్నారు? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా రాజాసింగ్ గారి ప్రకంపన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలోకే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాజాసింగ్ గారి రాజీనామా ఆషామాషా రాజాసింగ్ గారు అలిగి కొంత పార్టీకి దూరం ఉంటే పోయి విషయాలు మాట్లాడి ఒక బృందం వెళ్ళి సమన్వయం చేసి అసలు ఆయన కడుపులో ఉన్న బాధ ఏందని చెప్పలేరా? చెప్పి తీసుకురాలేరా? అంటే ఒక విషయం అనండి, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలని లేకపోతే ఆ పదవిలో కూర్చోవాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది, అందులో ఏ తప్పు లేదు. అందరూ కూడా అల్టిమేట్గా ఒక మంచి పదవిని కోరుకోవడంలో ఏ తప్పు లేదు. కాకపోతే వాళ్ళకి ఇవ్వనంత మాత్రాన రాజీనామా వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి 100 రకాల ఆలోచనలు ఉంటాయి, అల్టిమేట్ గోల్ పార్టీది ఏంటంటే రేపు అధికారంలోకి రావడం. మీరు కూడా రాజాసింగ్ గారి మీడియా సమావేశాన్ని చూసుంటారు. నాకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి రాకపోవడానికి రాజీనామా చేస్తున్నానులే. రాజాసింగ్ ఏం నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు, లేకుంటే నేను అర్థాన్ని నేను ఏమంటున్నానంటే రాజాసింగ్ గారు మీడియాతో మాట్లాడితే ఏం చెప్పాడంటే 10 మంది రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బలపరచాలి, 3 నాకు సంతకం పెట్టారు, ఇంకొక 7 సంతకాలు పెట్టిద్దామంటే వాళ్ళకు ఫోన్లు చేసి మీరు పార్టీలో ఉంటారా ఉండరా అనే తీరుగా బెదిరిస్తున్నారు అనేది స్వయంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు చెప్పిన మాటలు అవి. నేను అనేందంటే ఎందుకు డెమోక్రసీని ఇప్పుడు నేను అనేందంటే మీరు కేంద్ర మంత్రులు తెచ్చుకున్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసారు. ఈ తెలంగాణ సమాజానికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఈయన ధీటైన అభ్యర్థి, ఈ అభ్యర్థి గెలుస్తుండు, ఆ నాయకత్వాన్ని ఇంకెన్ని సంవత్సరాలకు అందిస్తారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర ఉందో బీజేపీ పాత్ర కూడా అంతే ఉంది. అప్పుడు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి ఈ రాష్ట్ర సాధనలో కీలకమైన మీరెందుకు ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కార్యాచరణ రూపొందించుకుంటలేరు? రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా వ్యాలిడ్. ఎందుకు సమన్వయపరచుకోలేకపోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అనేది ఖచ్చితంగా వ్యాలిడ్ క్వశ్చనే. ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఉండేది 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, వీరు కాకుండా ఉండేటువంటి పార్టీ నాయకులు కొంతమందే. ఎందుకు ఈ కొంతమంది సమన్వయపరచుకొని ముందుకెళ్ళలేకపోతున్నారు? డెఫినెట్ గా విజయ్ గారు, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా రిజాల్వ్ చేసుకుంటాం, రిజాల్వ్ కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటాం, ఇవన్నీ కూడా ముందుకు పోతాయి.
మనం ఇప్పుడు ఈ రోజు ఇమ్మీడియట్ గా ఏదో అనౌన్స్ చేసిన తర్వాత చేసినంత మాత్రాన రిజైన్ చేసినట్టు కాదు, యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఎవరు కూడా. ఇక్కడ స్పీకర్ ఫార్మాట్ కూడా ఎక్కడ ఇవ్వలే కదా. రేపు మా అంతర్గత ఏదైతే విషయాలు ఉన్నాయో డెఫినెట్ గా ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, ఇవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం అనవసరంగా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకుపోయి ఏదో జరుగుతుంది రేపు ఏదో జరుగుతుంది అని చెప్పడం కాదు. నేనేమంటున్నానంటే అన్ని పార్టీల్లో ఆ సాంప్రదాయం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చూసే ఓటేసారు కదా, మరి క్యాండిడేట్ ని చూసి ఓటేసిరా? 2014 కానీ 18 కానీ కేసీఆర్ కి ఓటేయమని చెప్పారు. మరి ఆ రోజు ఆ సాంప్రదాయం సంస్కృతి క్యాండిడేట్ మీద డిపెండ్ అవ్వకుండానే కేసీఆర్ చూసి వేసారు కదా. అందుకే మన కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీని పేరు పెట్టుకునే, సోనియా గాంధీ బొమ్మ పెట్టుకునే మరి ఓట్లు అడిగిన పరిస్థితి కనపడ్డది. వాళ్ళు గెలిచింది కూడా అట్లే గెలిచారు. నేను ఏమంటున్నానంటే ఆ సాంప్రదాయం సంస్కృతి అంతా కూడా ఏంటంటే మిగతా పార్టీలు కూడా అట్లాగే ఉంటాయి. నేనేమంటాను, మోడీ గారు డెఫినెట్ గా లీడరు, చాలా పెద్ద లీడరు, ప్రపంచంలోనే ముఖ్య నేత. ఆయన చూసి ఆయన ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెఫినెట్ గా వేగవంతం చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన చూసి ఏమంటాం ఏముంది అక్కడ. భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి. సో నేనేమంటున్నా, సో దీంట్లో ఏదైనా కూడా చిన్న చిన్న ఏమైనా విషయాలు ఉంటే డెఫినెట్ గా సమస్య పోతాయి. ఈ రోజే కదా ఇంతకుముందే జరిగింది కాబట్టి నేను అక్కడే ఉన్నాను. రేపు ఎల్లుండి అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్ర గౌడ్ గారు మాట్లాడుతూ ఒక గట్టి ఆపోజిషన్ లీడర్ ఉండాలి, గట్టి ఆపోజిషన్ ఉండాలి. డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఆపోజిషన్ కాదు, మేము ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నాం. మిమ్మల్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నాం. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చిన ఏదైతే ఈ టైంలో మీరు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు, యూటిలైజ్ చేయలేకపోయారు. మీరు అనుకున్న ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ తొంగలో దొక్కిర్రు మొత్తం టోటల్ గా. మనం ఏది ఇచ్చినా కూడా 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే ఈవెన్ అన్ని కూడా ఒక బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏవి పట్టించుకోలేదు. సో అట్లాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి ఏ ప్రభుత్వం రావాలి, ఏ పార్టీ రావాలని చెప్పి డిసైడ్ అయిపోయారు టోటల్ గా. సో మనం చెప్పినంత మాత్రాన అది జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కలలుగా అన్నారు, మా కేసీఆర్ చాలా బాగా చేస్తున్నాడు, మా కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాడు, ఇక మాకు డోకానే లేదు, మేము ముందుకు పోతాం, 3సారి ప్రభుత్వానికి వస్తామని చెప్పి కలలుగా అన్నారు. ఏమైంది? ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటే మరి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. అదే విధంగా నేను ఏమంటున్నానంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏవైనా కూడా తీసుకొచ్చిన బిల్లులు కానీ ఏవైతే అమలు చేస్తున్న పథకాలు కానీ అభివృద్ధి కానీ శూన్యం అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. దానికోసమని మరి ఏం చేయాలి? అప్పుడు తెలంగాణ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కావాలి కదా. అట్లాగే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం లాగా కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తాయి. డెఫినెట్ గా అవే రేపొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించే అవకాశాలు ఉంటాయి. సో నేను ఇంకోటి ఏంటంటే మరొక విషయం కూడా అండి, అంటే మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. మీ పార్టీని అధికారంలోకి రాకుండా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రాజాసింగ్ గారు కామెంట్ చేశారు. కామెంట్ ఇప్పుడే కాదు, బండి సంజయ్ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా ఇటువంటి కామెంట్సే వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు రాజాసింగ్ గారు బహిరంగంగా చేసినటువంటి కామెంట్ ఇది ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, బండి సంజయ్ గారు తీసేసిన తర్వాత తొలగించిన తర్వాత కిషన్ రెడ్డి గారు అధ్యక్షులయ్యారు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు పోయినాం. పార్లమెంట్ ఎన్నికలు పోయిన తర్వాత మరి 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి కదా, గెలిచాం కదా. ఆయన అధ్యక్షుల స్థానం ఆధ్వర్యంలోనే కదా, అంటే పార్టీ గెలుస్తుంది కదా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో. బండి సంజయ్ గారు ఉన్నా లేకపోతే కిషన్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ఇంకొకరు ఉన్నా కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉందా లేదా? మొన్న రీసెంట్ గా 3 నెలల ముందల 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాం. దానికంటే ముందు ఇంకొక ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్నాం. డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గెలుచుకున్నాం కదా. భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆదరణ, ప్రేమ, అభిమానాలు డెఫినెట్ గా ఉన్నాయి కదా. క్యాండిడేట్ తో పాటుగా భారతీయ జనతా పార్టీకు తర్వాత మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రేమ, అభిమానం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. అది ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎందుకు పోతుంది, ఏమి ఇస్తున్నారు, ఏమి ఇస్తలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ మిత్రులు అంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అడిగినా అడగకపోయినా ఈ గత 9.5 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోటే హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ రకరకాలుగా. మీరు పక్కనే మహారాష్ట్రకు పోయి చూసిరండి. మహారాష్ట్రలో ఆదిలాబాద్ దాడంగానే ఒక అడుగు పెట్టండి, దాంట్లో మీరు రోడ్లు చూసిరండి. పోయి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసిరండి, ఇక్కడ రోడ్లు ఏ విధంగా చూసిరండి. అందుకే నేను ఏమంటున్నానంటే దీనికి దానికి మిగతా రాష్ట్రాలకు కంపారిజన్ కాదు. అడిగినా అడగకపోయినా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం తెలంగాణ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టుబడి ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పారు. నిన్ననే ఇది పసు బోర్డు కూడా తీసుకొచ్చాం. అనుకున్నది మేమైతే చేయాలనుకున్నామో అందరూ ఏమనుకున్నారంటే కవిత గారు కానీ, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ పసు బోర్డు మీ తరం కాదు, మీరు చేయలేరు, మీరు తేలేరు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. కానీ అయిందా లేదా? ప్లస్ బోర్డు వచ్చింది కదా. ఎంతో మంది, వేలాది మంది రైతులకి ప్లస్ బోర్డు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ సెంటర్ అవుతా ఉంది ప్రపంచం మొత్తానికి కూడా. అలాంటిది మరి ఇదే రైతులకి రేపొద్దున మరి దానికి గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. సో అలాంటిది చెప్పేది ఏదైతే ఉందో డెఫినెట్ గా చేసి చూపిస్తా ఉన్నాం. ఆ చేసి చూపించేదే భారతీయ జనతా పార్టీ. రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరుగుతుంది తప్పితే ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి ఉండదు. రైట్. వెంకటరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ గారు, అంటే అంటే వారు ఏమి చెప్పిన దానికి కౌంటర్ తలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే మరొక విషయం రెడీ ఉన్నానండి. తాటికుమార్ గారు వస్తాను మీ దగ్గరికి, వస్తా తర్వాత చెప్పండి. తప్పకుండా చెప్పండి. వాళ్ళు ఈ 18 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏముంది? మేము అడిగిన మెట్రో 2వ ఫేజ్ కు, తర్వాత ORR కు 2వ ఫేజ్ కు ఇవ్వడానికి చిన్న విజయ్ గారు సబ్మిషన్. రామచంద్ర గారు ఏం చెప్తున్నారు అంటే మొన్ననే డిపిఆర్ సబ్మిట్ చేసింది వారం రోజుల క్రితం. డిపిఆర్ సబ్మిట్ చేసి మేము ముఖ్యమంత్రి గారికి ఓపిక ఉండదా, సహనం ఉండదా? అభివృద్ధి తెలంగాణకు నిధులు తీసుకొచ్చేటువంటి విషయానికి వస్తే పక్కన పెడదాంలేండి. మీకోసం కేంద్ర ప్రభుత్వం ఉందా? మీరు అనుకున్నప్పుడల్లా చేయాలా? తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తా ఉన్నాం. మీరు అనుకున్న వారిని చెప్పనిద్దాం. రామచంద్ర గౌడ్ గారు కంటిన్యూ చేయండి. గుజరాత్ కు 2 లక్షల కోట్లు స్పెషల్ ఇవ్వడము, తర్వాత అక్కడ బుల్లెట్ ట్రైన్లు వస్తాయి, మన దగ్గర ఎందుకు రాదు? వివక్షత ఎందుకు? నేను అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం చెప్పిన కదా, ఇప్పుడే మొన్ననే ఇచ్చారు మీరు డిపిఆర్. ముఖ్యమంత్రి గారిని అడగండి, ఎందుకు సబ్మిట్ చేసిరో అడిగిరామని చెప్పండి. మాట్లాడాలి కాదు, మీరు మాట్లాడినప్పుడు టైం ఇవ్వాలి దానికి. సరే వారిని చెప్పనిద్దాం. రామచంద్ర గౌడ్ గారు మీరు కంటిన్యూ చేయండి, టైం అవుతుంది. తర్వాత బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేద్దాం. మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసే వాళ్ళ ఓట్ల మార్పిడితోనే గెలవడం జరిగింది. కానీ ఆడ 2 కలిసినాక కూడా మీరు గెలవలేని పరిస్థితి ఒకటి. ఇంకోటి, మీరు ఏ రకంగా చేసినా ఏది చేసినా 11 సంవత్సరాల లోపల మీరు చేయని పనిని 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ చేయని పనిని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ప్రజల మన్నన పొందుతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు కదా, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖచ్చితంగా రావడానికే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లతో 70-80% రావడానికే ఉన్నది, ఖచ్చితంగా వస్తుంది కూడా. దీంట్లో బీజేపీ పాత్ర కూడా ఒక విషయం రామచంద్ర, ఒకటే ప్రశ్న అండి, ఒక ప్రశ్న. ఇప్పుడు రామచంద్రరావు గారికి సంబంధించి ఒక మాట అండి. ఇక్కడ ఓకే రామచంద్ర గౌడ్ గారు, ఈ అంశానికి సంబంధించి ఒక ప్రశ్న వెంకటరెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను, జస్ట్ ఏ మూమెంట్, వారిని మాట్లాడేది. ఒక ప్రశ్న అండి రామచంద్ర గౌడ్ గారు, అంటే రామచంద్రరావు గారిని ప్రకటించడంలో బీఆర్ఎస్ పాత్ర కొంత ఉంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? అది సోషల్ మీడియాలో వాళ్ళది వారి అభిప్రాయం వస్తుంది, అది నిజం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా కలిసి, అంటే 2 పార్టీలు కూడా కలిసి నడుస్తున్నది అనేది ఒక రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ కూడా నిజం కావచ్చు. ఎందుకంటే కవిత ఖచ్చితంగా చెప్పింది, ఆమె ఒక మెయిన్ లీడర్. అంటే వాళ్ళ తండ్రితో మాట్లాడినప్పుడు, నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతాను తర్వాత తప్పుడు సంకేతాలు పోతాయి ఇట్లాంటి మాట్లాడితే.
వెంకన్న మీరే మాట్లాడుకుంటారా? మాకు కూడా ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేనే కదా మెయిన్ ఇక్కడ ఆ సబ్జెక్ట్ నా మీద ఉంది ఇది. సో ఆన్సర్ వారికి కూడా బీఆర్ఎస్ వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. మీరు చెప్పేది ఏదో ఒక మాటలో చెప్పేసేయండి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి. నేనేమంటున్నానంటే విజయ్ గారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్న ఏమో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు, ఎంతసేపు ఉన్నా కూడా ఇవే మాటలు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పారు. మనం గెలిపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని కాదు అక్కడ గెలిపించింది భారతీయ జనతా పార్టీ. వీళ్ళంతా ఏంటంటే మొత్తం డైవర్షన్ రాజకీయాలు. వీరు చేసేది ఏముండదు కానీ మొత్తం సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తారు. శ్రీహరి గారు మీరు చెప్పండి. ఈ రెండు పార్టీలకి తెలంగాణ పైన ఆత్మ తెలియదు. ఇప్పటికీ తెలంగాణ పైన ఆత్మ గురించి పట్టించుకునే పరిస్థితులు లేరు. మేమైతే మనస్ఫూర్తిగా ఇంకా 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకో 20 ఏళ్ల దాకా ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకో 20 ఏళ్ల దాకా తెలంగాణ అడుగుపెట్టదు. అంటే ఇవాళ బీజేపీ పార్టీ కూడా కేవలము వాళ్ళ చంద్రబాబు మీద ఆధారపడి బీఆర్ఎస్ మీద ఆధారపడి అనేది నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అది సంస్థాగతంగా కొంత బలంగా ఉన్నటువంటి సంఘ పరివారు కంట్రోల్ నడిచే పార్టీ. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినా సమాజంలో వస్తున్నటువంటి విషయాల్ని, సమాజంలో వస్తున్నటువంటి స్పందనల్ని, ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా కమలంలో కల్లోలానికి దారితీస్తుంది. ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి బహుజన ప్రజలకు మాత్రం వారికి కొద్దిగా నమ్మకం ఉండే బీజేపీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నప్పుడు అన్న ఒక్క నిమిషం బీసీ ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా బీజే ఎల్పీ లీడర్ ఇస్తారు అనుకున్నారు. బీజే ఎల్పీ లీడర్ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఇస్తారు అనుకున్నారు, అది ఇవ్వలేదు. దీంతో ఏంటంటే వాళ్ళ మీద ఏమన్నా చిన్న చిన్న భ్రమలు ఉండి మొన్న 8 మంది ఎంపీలకు గెలిపించారు. ఇంతకుముందు మా వెంకన్న ఊరికి అడ్డపోస్తుడు. వెంకన్న బంకచర్లకు ఏ ఆధారం ఏది కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి చంద్రబాబు అడిగినా అడగకున్నా అప్పనంగా వరాలు ఇస్తారు. కానీ తెలంగాణ ప్రజల విషయంలో మీరు ఇంతకుముందు 9 ఏళ్లలో ఇచ్చిన 10 లక్షల కోట్లు అన్నారు కదా, తెలంగాణ నుంచి తీసుకున్న దాంట్లో ఇంకో 3,60,000 కోట్లు మీరే అప్పున్నారు. తెలంగాణ నుంచి చెల్లించిన ట్యాక్సులు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాటితో మనం లెక్కలు తీసుకుంటే మీరే 3,40,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు బాకీ పడి ఉన్నారు. కానీ ఏది ఏమైనా ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో, కమలంలో రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం ఏదైతుందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో కానీ ప్రధానంగా సామాజిక వర్గాల్లో వివిధ బహుజన సామాజిక వర్గాల్లో మాత్రం ఒక అనుమానాన్ని మరింత ఇది పచ్చి బ్రాహ్మణవాద పార్టీ, ఇది ఉత్తరాది పార్టీ, వీళ్ళకు మా ప్రజల ఆశలు కానీ ఇక్కడ ఎవరి ఆశలు కానీ వీళ్ళు పట్టించుకోరు. ఈ చంద్రబాబు కంట్రోల్ నడుస్తున్న పార్టీ అని చెప్పి ఇప్పుడు అధ్యక్ష అట్లా కాదు ఇప్పుడు శ్రీహరి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక్క విషయం అట్లా కాదు శ్రీహరి గారు ఒక విషయం అండి, ఒక క్వశ్చన్. శ్రీహరి గారు ఒక విషయం గారు నేనేమంటున్నానంటే వాళ్ళ పార్టీలో సరే కేసీఆర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని చెప్పండి, వాళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని చెప్పండి. ఎస్సీ కులాల మీద నిజంగానే ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, వాళ్ళు పైకి రావాలంటే వాళ్ళు ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని చెప్పండి. ఇస్తారా? ఇచ్చే ధైర్యం ఉందా వాళ్ళకి? లేదు. నేనేమంటున్నానంటే బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము మా దగ్గర ఉంది, ఆ ధైర్యం మా దగ్గర ఉంది. మేము అనౌన్స్ కూడా చేసినాం. వీళ్ళ 2 పార్టీల కంటే ముందే మేము చెప్పినాం, ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. రేపు ప్రభుత్వంలోకి వస్తే ముఖ్యమంత్రి చేస్తాం, బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం. అది మీరు చూడండి. మీరు ఏ విధంగా మీ పార్టీలు ఏ విధంగా పోతే సరే ఫైనల్ గా శ్రీహరి గారు అట్లా కాదు శ్రీహరి గారు అంటే చంద్రబాబు ఓకే ఒక్క విషయం శ్రీహరి గారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తోందంటే ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా ఆయన చెప్పినట్లుగానే ఇవ్వడం జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఈ రామచంద్రరావు అధ్యక్ష పెట్టినాక చంద్రబాబు నాయుడు నేను చెప్పలేను, కానీ బీజేపీ ఇక్కడ తీసుకుంటున్న విధానాల మీద ఆంధ్ర మీద ప్రేమ లేకపోతే తెలంగాణ వ్యతిరేక విధానాల్ని, అంటే ఆంధ్రకు అనుకూలంగా తెలంగాణకు నష్టదాయక జరిగే నిర్ణయాల వెనుక మాత్రం చంద్రబాబు పరోక్షంగా చంద్రబాబు యొక్క ఒత్తిడి ప్రమేయం ఉందని మాత్రం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నాను, నేను కాదు. సరే రైట్ అండి. ఒకసారి విశ్లేషకులతో మాట్లాడదాం. తాటరావు గారు చెప్పండి, అంటే మీరు అనలిస్టిక్ గా ఏదో చెప్పదలుచుకున్నారు ఇందాక ఈ మొత్తం అంశానికి సంబంధించి, కంటిన్యూ చేయండి. ఏముందండి, మేము చూస్తాం 3 పార్టీలు ఎత్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరి వైపే మనం అంటే ఇప్పుడు పార్టీల తరపున మాట్లాడేది వేరే విధంగా ఉంటుంది, బయట నుంచి మాట్లాడేది వేరే విధంగా కూడా. మా పార్టీ మంచిది, అవతల పార్టీ అట్లా అంటారు, అంతే కదా. వాళ్ళ ఎవరైనా అంతే మాట్లాడాలి కూడా. మేమేమంటామంటే అంటే విశ్లేషణ జనం అనుకునేది మేము మాట్లాడతామండి. మాకు ఇంకేదో మాకు ఎజెండా ఉండేది.
ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అన్నారు, బీఆర్ఎస్ నేత కూడా ఒక మాట అన్నారు, మీరు 4 గెలిచి ఎట్టకేళ్ళకి మన పార్లమెంట్ సభ్యులుగా, మనమే గెలిచిన పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు అధికారంలో ఉండి మనం ఎందుకు ఓడిపోయాం, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఏం కోరుకుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చింది? 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 5 years తీసేయండి, ఫస్ట్ 5 years లో మీ పరిపాలన అందరూ కూడా ఆమోదించారు. 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వ్యతిరేక వార్త వచ్చినాయి, ఎంతమంది శాసనసభ్యుల మీద వ్యతిరేకత వార్త వస్తే మన నాయకుడు ఆ పేపర్ పట్టుకొని ఒక ఎమ్మెల్యేని హెచ్చరించినట్టు కానీ, ఇంకో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హెచ్చరించినట్టు కానీ ఒక్క ఫోన్ కాల్ చేసి, లేకుంటే ఒక అవినీతి జరిగిందంటే ఒక కలెక్టర్కి ఫోన్ చేసి ఎక్కడైనా మనం చర్యలు తీసుకున్నామా? ఎవరు విన్నా? నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ మంచిది, కేసీఆర్ ఇప్పుడు నేను ఉంటానండి, నా కొడుకు నాకు కన్నా మంచివాడు, నా కొడుకు మించినోడు ఇవ్వలేనట, కానీ వాడు తప్పు చేసినప్పుడు కూడా మనం పొగుడుకుంటూ పోతే వారి వినాశనానికి మనం కారణం కావద్దు. రాజకీయ పార్టీలలో నేను ఒకటే అడ్వైజ్ చేస్తున్నా బీఆర్ఎస్ నేతలకి. ఫస్ట్ బీఆర్ఎస్ నేతలకి ఏం చెప్తున్నానంటే, మీరు మన నాయకునికి చేరవేయండి, చట్టసభలకు వెళ్ళాలి. ఇప్పుడు మనకు 5 ఏళ్ళు ఉండే సెక్రటరియట్ నిర్మాణము పోలేదు, సెక్రటరియట్కి సీఎంగా ఉండి అధికారం పోయింది, ప్రతిపక్ష నాయకుడు. అసెంబ్లీకి పోతే తప్పేంటి? మా ప్రజల పక్షాన పోతే తప్పేంటి? ఎందుకు? వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తప్పిదాలను మన అసెంబ్లీలో చట్టసభల్లోనే కదా నిలదీయాలి. ప్రతిదీ నేను ఒక మాట వినండి మొత్తం నేను అనేది నేను మా వాదన మా నాయకులు చాలా బలంగా వినిపిస్తున్నారు. బ్రదర్, నేను ఓటర్, నేను అడిగిన దానికి ఇప్పుడు నువ్వు మేము గొప్ప అంటే నేను కాదనలేదు, నిన్ను అంగీకరిస్తా, కానీ సమాజం కూడా అంగీకరించాలి కదా. రేపు ఓట్లకు పోతే నేను అనేందంటే మీ నాయకులు నేను అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంటే నేను కూడా తెలంగాణవాదినే, నేను కూడా పొక్కులు వచ్చేదాకా నడిచిన ఈ రాజధాని దాకా కాలినడకన. నేనేమంటున్నానంటే లేఖ రాస్తుంది కూతురు, తెలంగాణ సమాజం తప్పు పట్టవద్దు, తర్వాత అనేక పరిణామాలు వస్తాయి, అనేక ఆరోపణలు వస్తాయి, దాని మీద మేము తప్పు పట్టదు, ప్రశ్నించొద్దాం మనల్ని. అదే బీఆర్ఎస్ పార్టీ మొత్తం రాసిచ్చింది తెలంగాణ సమాజానికి తప్పు. మన నాయకుడు అనుకున్నప్పుడు మనం మంచి చెప్పాలి. మనం ఏంటంటే ఇప్పుడు మనం బీసీ వాదం, బీసీలకు నాయకత్వం ఇవ్వాలి, మీ పార్టీ ఇవ్వాలి, మనం ఏమి ఇస్తున్నాం బీసీలకు? మన దగ్గర చీటల రాయలేదు ఎందుకు పోయిండు, రవీంద్ర నాయక్ ఎందుకు పోయిండు, కడియం శ్రీగారు ఎందుకు పోయిండు, అనేక మంది దళిత నేతలు, బీసీ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నారు? మనం ఒకసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజాసింగ్ ప్రెస్ మీటే లేకపోతే మనకు చర్చ ఎందుకు వచ్చింది? రాజాసింగ్ రాజీనామా నువ్వు నేను మాట్లాడుకున్న దీస్ కాదు, దేశవ్యాప్తంగా ప్రభావం పడుతున్నది. ఎందుకంటున్నాం మేము? ఎస్, ఈజ్ ఎ హిందూ, కరుడు గట్టిన హిందూ, ఒక హిందూ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు. తన ఆక్రోశాన్ని ఆయనే అంత భారతీయ జనతా పార్టీలో మిళితమైన ఆయనే రాజీనామా చేసినంటే కొత్తగా చేరిన ఈటల రాజేందర్ కానీ, కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ వాళ్ళేం ఆలోచిస్తారు? మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్నారు మన పెద్దలు బీజేపీ నేత, మేము మోడీ గారిని చెప్పుకున్నామండి, మేము ఓట్లు తెచ్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీని చెప్పుకున్నది, రాహుల్ గాంధీని చెప్పుకుంటుంది. రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ పేరు ఎంత ముందర పెట్టి నడిచినా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి నేను ఈ అధికారంలో ఉన్న పార్టీకి నేనే ప్రత్యామ్నాయం కనిపించి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఆయన ఒక 40 ఏళ్ళ నుంచి లేడు కదా కాంగ్రెస్ పార్టీలో. ప్రజలు ఏం చేస్తారంటే ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే దమ్మున్న నాయకత్వం ఎక్కడుంది, ఏ పార్టీ దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉందని సమాజం చూస్తుంది. ఆ సమాజం ఏదైతే ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా పార్టీలు పనిచేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారికి చుట్టూ ఆయనను విమర్శిస్తే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. సరే, పార్టీలుగా మీరు ఒప్పుకోకపోవచ్చు, ఆ ప్రభుత్వం అన్ని మంచిగా చేస్తున్నది, ప్రతి పార్టీ మంచి చేస్తుంది, కొన్ని లోపాలు ఉంటాయి. లేదా కౌంటర్గా రేవంత్ రెడ్డిని మీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకుంటే ఇంకో కేటీఆర్ గారు, లేకుంటే బీజేపీ నేతలు విమర్శించినప్పుడు ఆ స్థాయిలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు కౌంటర్ అయితే అధ్యక్ష దాకరో ఇంకో సమ్ ఎక్స్ వై జెడ్ ఖండిస్తారు, అయిపోతుంది. నేను అనేందంటే మీరు ఇప్పుడు రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా నేను స్వాగతిస్తాను. ఎందుకంటే అంటే నేను స్వాగతిస్తాను, ఒక బ్రాహ్మణ బిడ్డ, పార్టీ కమిటెడ్, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా లైన్గా వచ్చింది. కానీ ఆయన క్రౌడ్ పుల్లరా, రేపు అధికారంలో తెచ్చేంత నాయకుడా? అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు దానికి అనుగుణంగా నియామకం జరిగిందా అనేది క్వశ్చన్. అది కదా క్వశ్చన్. నేనేంటే రామచంద్రరావు గారు అవినీతి పరుడు కాదు కదా, ఎక్కడ 100 రూపాయలు తీసుకోలే కదా, ఏదో ఆయన మీద అవినీతి ఆరోపణలు రాలే కదా ఇంతవరకు అయితే మనం చూసిన మటుకు రాజకీయాల్లో. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలు ఉన్న కార్యకర్తలుగా మనమేం చేయాలంటే నాయకత్వానికి మంచి సూచనలు చేయాలి. నేను అవే నేను ప్రతి గవర్నమెంట్ ఉంటే డాక్యుమెంట్ నేను అదే పంపిస్తాను. ఇగో ఇక్కడ ఇట్లా మీరు మిస్టేక్, మీరు ఓడిపోయిన తర్వాత కూడా కేటీఆర్కి నేను లేఖ రాస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఎస్ మీరు చెప్పిన అన్ని నేను పరిగణలోకి తీసుకున్నాను. మీరు ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన విస్తృతమైన పవర్స్ను దుర్వినియోగం చేసి ప్రజలకు దూరమైనరు, మీరు వారినే మళ్ళీ శాసనసభ అభ్యర్థులు ప్రకటించడంతో మిమ్మల్ని ఓడగొట్టారని చెప్పిన. నేను అనేందంటే రామచంద్రరావు గారు నియామకము వాళ్ళ వ్యూహం కూడా వాళ్ళకు ఉంటుందండి. నీ పార్టీ వ్యూహం ఎట్లుంటుందో, నీకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎట్లుంటుందో, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏముందో. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నిక అయితే
ఆ పార్టీ నేతలే అసంతృప్తిగా ఉండడాన్నే మనం ఇక్కడ ప్రశ్న మనకి. రైట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఆచితూచి ఇంకొకటి అండి, ఎందుకంటే వారు ఎన్నిక కంక్లూజన్కి వస్తున్నా. ఆ ఎన్నిక జరిగినప్పుడు నేను పార్టీ ఆఫీస్లోనే ఉన్నాను, పెద్ద వెంకటరెడ్డి గారు చెప్పినట్టున్నారు. నేనేమంటున్నానంటే దయచేసి మీ నాయకత్వం తెలంగాణ సమాజంలో ప్రజల వద్దకు పోయే కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మీ కేంద్ర ప్రభుత్వంతో కూడా అనేక అంశాలు ప్రజలకు అవసరం ఉన్నాయి. ఏ నాయకుని దగ్గర పోతే తీరుస్తారో అనేది కూడా ఎవరికి తెలియదు. మీరే ఒక బీజేపీ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ఒక ఎంపీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పెట్టారు కదా, వారానికి ఒక మంత్రి ఎమ్మెల్యే రోజుకు ఒకరు వచ్చి పోయి కూర్చుంటారు భవన్లో. నేనేమంటున్నాను, బీజేపీ ఆఫీస్లో కూడా 2 రోజులకు ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో ఒక పార్టీ నేతనో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి రండి, కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ రండి, పెట్టండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి లేకుంటే ఒక ఆఫీస్ పెట్టి ఓపెన్ చేయండి. బీజేపీ ఎందుకు ప్రజలకు దగ్గర కాదు? నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టండి. జిల్లా పార్టీ ఆఫీసులు ఎట్లా కట్టుకున్నారు మీరు? ఆ పార్టీలకు ఎంతమంది ప్రజలు కార్యకర్తలు వస్తారు? జనగామ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో లాస్ట్ 4 బీజేపీ కౌన్సిలర్లు ఉండే, 2 రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎందుకు పోయినరు? ఒక్కసారైనా పార్టీ పోయి అడిగిందా ఎందుకు రాజీనామా చేశారు, మీకు ఏం నష్టం జరిగిందని? నేను అనేందంటే పోయినోడు పోతా. కొన్ని పార్టీలలో ఉంటుందండి, కొన్ని నేను పేర్లు ప్రస్తావించాను కానీ క్యాడర్ మనకు కొత్త రిక్రూట్మెంట్ రావద్దు, మనమే ఉండాలి పార్టీలో. మనం అయితే గెలిస్తే మనమే, ఓడినా మనమే. ఇలాంటి ధోరణి రాజకీయ పార్టీలు వీడాలి. పార్టీలకు మీరు పార్టీ ప్రతినిధులుగా రాజకీయ పార్టీలకు మీరు ఎందుకంటే మీ బలం మీతోనే ఆ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగిస్తాయి. కాబట్టి క్యాడర్ ఖచ్చితంగా వాస్తవ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోవాలి. తీసుకుపోయి మీ పార్టీలు ప్రజల మనసును గెలుచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. అంతిమంగా మాత్రం నేను చెప్తున్నానండి, 3-4 నెలల ముందు ఖచ్చితంగా పార్టీ ప్రజలు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నాను నువ్వు చెప్తున్నాను కాదు, వాళ్ళకే చైతన్యం అంతే కదా, చేస్తారు. ఇప్పుడు పెద్దలు అన్నారు మహారాష్ట్రకు పోయి చూడండి రోడ్లు ఎట్లున్నాయో, తెలంగాణలో బాగున్నాయి. తెలంగాణలో బాగుండొచ్చు, మహారాష్ట్రలో బాగలేవచ్చు, కానీ దేశానికి మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారే. దేశంలో ఎక్కడ రోడ్ బాగలేకున్నా నరేంద్ర మోడీ గారిని అంటారు తప్పితే కేసీఆర్నో రేవంత్ రెడ్డినో మన కిషన్ రెడ్డి గారినో అన్నారు. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే మీరు కూడా ప్రతి రాజకీయ పార్టీ తప్పు చేస్తుందండి. అనే సమూహం కదా, పెద్ద కార్యకర్తలు ఉన్న సమూహం, ఆ సమూహంలో తప్పప్పులు జరుగుతుంటాయి. ఖచ్చితంగా ఆ తప్పప్పుల్ని మీరు క్యాడర్ గా మీరేం మాట్లాడుకున్నారు కింది స్థాయి ఇవాళ మీరు నమ్ముతారండి. ఒక కరుడు కట్టిన హిందూతో అది ఆయన ఫిలిం షాప్ బోర్డు మెంబర్ గా చేశారు. వారు ఎంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఎన్ని కామెంట్లు వస్తున్నాయంటే అది అంతగా అంటే బీజేపీ నాయకుడే అసంతృప్తి వ్యక్తులు. నేనంటే ఆ స్థాయిలో పోకండి, అలాంటి విమర్శించుకున్నారు. దానికి క్లారిటీ ఇవ్వండి రామచంద్రరావు గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాటి కుమార్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బీజేపీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటోందో ఆ నిర్ణయాలు రేపు కొంత మరింత ఫైనల్గా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరినైతే చేయబోతున్నారో భవిష్యత్తులో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఆ అధ్యక్షుడిని పూర్తిగా వినియోగించుకునేలాగా, లేకపోతే ఆ వ్యూహాలతోటే బీజేపీ ముందుకు వెళ్తోందనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ఇవన్నీ కాకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళేటువంటి ఒక అధ్యక్షుని నియమించుకోవడం కూడా బీజేపీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆచితూచి బీజేపీ అధిష్టానం అడుగులేస్తుందనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక లుకలుకలు లేకపోతే పార్టీలో కొంత కల్లోలం అనేది ప్రతి పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుని ప్రకటించినప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. మరి అవన్నీ కూడా సర్ది చెప్పుకుని పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుందా, లేకపోతే రాజాసింగ్ లాంటి కీలకమైనటువంటి నేతను పోగొట్టుకునేటువంటి అవకాశం ఉందా బీజేపీ? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశమే. ఇక రేపు దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.